నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. ఫలాలు ఫలించాలంట దేవుడు. రెండో అంశం ఉన్నాయి, యానివర్సరీ అంటే చర్చి 1 యోహాను సువార్త 1:12 ప్రకారంగా తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఈ పిల్లలందరూ అక్కడక్కడక్కడ ఉండకూడదు, అందరూ ఒక చోట చేరాలి. దానిని ఏమంటారు? సంఘము అంటారు. ఆ సంఘము ఈ విధంగా సమావేశమర్చి ఏర్పాటు చేశారు ఇక్కడ స్పందన ప్రేయర్ హౌస్. ఆ సంఘమును గుర్తుగా పెట్టుకొని ఈ రోజున ఆ దినాన సంఘముగా మేము కూడుకున్నాం. ఈ దినాన కూడా దేవుని స్తుతించాలా. వ్యవసాయం గారికి బర్త్డే వచ్చింది, యానివర్సరీ కూడా 2 కలిసి వచ్చినాయి. దేవుని వాక్యము ఈ విధంగా చెప్తూ ఉన్నది. మనం అందరం కూడా అధికంగా అపోస్తుడైన పౌలు పత్రికలు రాస్తూ ప్రతి సంఘానికి సంఘం అనేది చాలా అవసరం. కనుక సంఘముగా మనం కూడుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాం. వ్యవసాయం గారి బర్త్డే కొరకు దేవుని స్తుతిస్తున్నాం. యానివర్సరీ కొరకు దేవుడిని స్తుతిస్తున్నాం. దేవుడు అందరినీ మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థాంక్యూ.